వద్దు తాతయ్య గారు, దయచేసి వద్దనకండి. నేను తనని విడిచిపెట్టను. నేను అర్థం చేసుకున్నాను తాతయ్య గారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని తనని హతమార్చనివ్వను. తనని చంపడం వల్ల మనకెలాంటి ప్రయోజనం ఉండబోదు. ఓర్చా ప్రజలు మన గురించి ఏమనుకుంటారు? అంతేకాకుండా ఆ ఆంగ్లేయులు కోరేది కూడా ఇదే, మనలో మనం కొట్టుకు చావాలని. అందుకని నేను ఎన్నిటికీ అలా జరగనివ్వను తాతయ్య గారు. తనకి నా మాటలు అర్థం కావచ్చు కాకపోవచ్చు, తన సాహసాన్ని ఒప్పుకోక తప్పదు. ఇలాంటి ఒక స్త్రీ శక్తి మనతో చేయి కలిపిందంటే క్షణాల మీద నీచులైన ఆ దుష్ట ఆంగ్లేయుల్ని మనం మన దేశం నుంచి వెంటనే తరిమి కొట్టగలుగుతాం. పగటి కలలు కంటున్నావు నువ్వు, నేను నీతో చేతులు కలపడమా? ఆ పని చేయడానికి ముందు నేను నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. నేను నా సహనాన్ని కోల్పోయేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహారాణి గారు, ఇతను ఝాన్సీ నుంచి వచ్చాడు. మహారాణి గారు, మన ఝాన్సీని ఆంగ్లేయులు. ఝాన్సీనా? ఏం జరిగింది మన ఝాన్సీలో? ఆంగ్లేయులు ఆక్రమించేసుకున్నారు. వాళ్ళు మీ నాన్నగారిని, యువరాజు గారిని నిర్బంధంలో తీసుకున్నారు. నిజమా? ఇక్కడి నుంచి వెళ్ళిపోచండి రాణి. నీ తెలివి తక్కువతనం వల్ల ప్రస్తుతం నా రాజ్యం చిక్కుల్లో పడింది. నేను నా రాజ్యాన్ని కాపాడుకుంటాను. అయితే నాదొక హెచ్చరిక. ఆంగ్లేయులు తర్వాత దాడి చేయబోయేది నీ రాజ్యం మీదే. నీ ఓర్చ రాజ్యాన్ని కాపాడుకోవడానికి నీకు నా సహాయ సహకారాలు అవసరమైతే తప్పకుండా నాకు తెలియజేయి. నేను మాతృభూమి రక్షణ కోసం సదా సంసిద్ధంగా ఉంటాను. మన బ్రిటిష్ సైన్యం వచ్చేస్తుంది. గౌస్ ఖాన్, మీరు సైన్యాన్ని వెంట పెట్టుకుని ఝాన్సీకి వెళ్ళండి. ప్రస్తుతం ఝాన్సీకి మీలాంటి మహావీరుడు చాలా అవసరం. అలాగే మహారాణి గారు. హర హర మహాదేవ! అదేంటి గారు, మిమ్మల్ని మహారాణి గారు యుద్ధరంగానికి రమ్మన్నారు కదా? లేదు, మహారాణి గారి లేఖ అందిన తర్వాత ఆవిడ్ని కలవడానికి ఝాన్సీ సరిహద్దును దాటుతూ ఉండగా. ఏమైంది? నీకేం సహాయం కావాలో చెప్పు, చేస్తాను. నన్ను ఎవరో అపహరించుకు వెళ్ళారు. నన్ను తెచ్చి ఇక్కడ బంధించేశారు. మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఆ నెల్సన్ ఝాన్సీ భవనాన్ని ఆక్రమించుకున్నట్లు మీకు తెలియదన్నమాట. ఏంటి? అవును, ఇక హ్యారిసన్ కూడా బ్రిటిష్ సైన్యంతో ఝాన్సీకి చేరుకోబోతున్నాడు. వెల్కమ్ సార్, యు ఆర్ వెల్కమ్ టు ఝాన్సీ. రాజభవనం గేట్లను మూసేయండి. త్వరగా త్వరగా వెళ్ళండి.